చిత్తూరు నాగయ్య గారు 1904 మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లిలో జన్మించారు. ఆయన అసలు పేరు ఉప్పల దండియం నాగయ్య. చిత్తూరుకు చెందిన రామ విలాస సభవారి సారంగధర నాటకంలో చిత్రాంగి వేషం ఆయనలోని నటుని నలుగురికి పరిచయం చేసింది. అప్పటి నుంచి ఆయన పేరు కాస్త చిత్తూరు నాగయ్యగా ప్రజల్లో మారుమ్రోగింది. ఆ రోజుల్లో సినిమా అంటే పాట పద్యం చక్కగా వచ్చి ఉండాలి, అప్పుడు గానీ ఛాన్స్ ఇచ్చేవారు కాదు. నాగయ్య గారు అంశాల్లో పెర్ఫెక్ట్ అన్న తొలి చిత్రం గృహలక్ష్మి అన్ని పాటలు పాడి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. ఆయన దర్శకుడిగా నాగయ్య తొలి చిత్రం త్యాగయ్య. ఆ చిత్రానికి ఆయన నిర్మాతగానే వ్యవహరించారు. ఆ తర్వాత నా ఇల్లు, భక్త రామదాస్ చిత్రాలు దర్శకత్వం వహించారు. అప్పట్లోనే ₹1,00,000 అత్యధిక పారితోషికం తీసుకుని నటుడిగా ఖ్యాతి గడించారు. నాగయ్య గారు కూడా దానాలు చేసి ఆస్తులను పోగొట్టుకున్నారు. నమ్మిన వాళ్ళు ఆయన మోసం చేసి నష్టపోయేలా చేశారు. త్యాగయ్య సినిమా తీస్తున్నప్పుడు నాగయ్య రేణుకా ఆఫీస్ ధర్మసత్రంలో ఉండేదట. చిన్న నటుల దగ్గర నుంచి పెద్ద నటుల వరకు అందరికీ భోజనాలు అక్కడే. మద్రాసులో స్కూళ్లు, కాలేజీలు తెరిచే రోజుల్లో ఆయన ఇంటి ముందు విపరీతంగా జనం గుమిగూడేవారు. ఆయన లేఖలు రాసిస్తే కాలేజీ, హై స్కూల్ అడ్మిషన్ ఇచ్చేవారు. 1930, 1973 మధ్య నాగయ్య గారు 200 పైగా తెలుగు, తమిళ సినిమాలు నటించారు. చివరి రోజుల్లో పేదరికాన్ని అనుభవించారు. ఉన్నంతలో నలుగురికి సాయం చేసిన నాగయ్య గారు 1973లో డిసెంబర్ 30న స్వర్గస్థులైనారు.